తెలంగాణను కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కీలక దశకు చేరుకున్న వేళ ఇప్పుడు మరో కొత్త మలుపు తీసుకుంది. విచారణ అధికారులనే టార్గెట్ చేస్తూ కుట్రలు జరుగుతున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. స్వయంగా సిట్ చీఫ్ చేసిన సంచలన ఆరోపణలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఇంతకీ సిట్ చీఫ్ సజ్జనర్ను టార్గెట్ చేసింది ఎవరు? ఆయనపై ఎలాంటి ఆరోపణలు చేశారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు వేగం పెరుగుతున్న తరుణంలో దాన్ని పక్కదారి పట్టించేందుకు బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలు చేసింది ఎవరూ కాదు, సిట్ చీఫ్ హైదరాబాద్ సిపి విసి సజ్జనర్. బీఆర్ఎస్ నేతగా మారిన మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని సజ్జనర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణను అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని స్పష్టం చేశారు. విచారణాధికారులు మనోధైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇటీవల చేసిన కామెంట్స్ ఈ వివాదానికి కేంద్ర బిందువుగా మారాయి. వీసీ సజ్జనార్పై గతంలో 7 క్రిమినల్ కేసులు ఉన్నాయంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపాయి. అయితే ఈ వ్యాఖ్యలకు ఎలాంటి ఆధారాలు లేవని సజ్జనార్ స్పష్టం చేశారు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న అధికారిపై ఆధారాలు లేకుండా ఈ తరహా ఆరోపణలు చేయటం తన వ్యక్తిగత ప్రతిష్టకు, వృత్తిపరమైన నిజాయితీకి భంగం కలిగించేదేనని మండిపడ్డారు. ప్రవీణ్ కుమార్ ఆరోపణలను సీరియస్ గా తీసుకున్న సజ్జనార్ ఆయనకు లీగల్ నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుల్లో కీలకంగా తనపై చేసిన ఆరోపణలకు సంబంధించిన సరైన నమ్మదగిన ఆధారాలు 2 రోజుల్లోగా సమర్పించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ నిర్ణీత సమయంలోగా ఆధారాలు చూపకపోతే లేదా బహిరంగంగా క్షమాపణలు చెప్పకపోతే సివిల్, క్రిమినల్ చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మరోవైపు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మరో కీలక వాదన ఏంటంటే విచారణాధికారిని టార్గెట్ చేస్తే ఫోన్ ట్యాపింగ్ కేసు తీవ్రత తగ్గుతుందన్న భావనతోనే బీఆర్ఎస్ ఈ వ్యూహాన్ని అమలు చేస్తోందా అనే అనుమానాలు బలపడుతున్నాయి. అయితే ఆ ప్రయత్నాలు తిరుగుబాటు అవుతాయన్న సూచనలు కూడా కనిపిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు. ఈ వ్యవహారంపై స్పందించిన వీసీ సజ్జనర్ రాజకీయ ప్రయోజనాల కోసం పోలీస్ అధికారులను లక్ష్యం చేసుకోవటం సరికాదని, ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణను అడ్డుకోవటమే లక్ష్యంగా ఈ ఆరోపణలు చేస్తున్నారని స్పష్టంగా కనిపిస్తోందంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఒకప్పుడు ఒకే వ్యవస్థలో పనిచేసిన 2 మాజీ ఐపీఎస్ అధికారుల మధ్య ఇప్పుడు చట్టపరమైన పోరు మొదలవటం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రవీణ్ కుమార్ నిజంగానే ఆధారాలు చూపిస్తారా లేదా క్షమాపణ చెబుతారా? ఈ నోటీసులకు ఆయన ఎలా స్పందిస్తారు అన్న అంశాలపై ఉత్కంఠ నెలకొంది. ఈ వివాదం ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణపై ఎలాంటి ప్రభావం చూపుతుంది లేదా విచారణలో మరింత వేగం పెరుగుతుందా అన్న ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ న్యాయవర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు కేవలం న్యాయ విచారణకే పరిమితం కాకుండా రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణల మధ్య కొత్త దశకు చేరిందా? విచారణాధికారులపై ఆరోపణలై కేసును మరింత బలపరుస్తాయా? ఈ ప్రశ్నలకు సమాధానం రాబోయే రోజుల్లోనే తేలాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.